లోపల ఉంది. ఓకే ఓకే ఆకులు ఈ మూలలో ఉన్నాయి సార్. లేదు అంతే కదా. నరసింహారెడ్డి గారు వారి ధర్మపత్ని శోభారాణి 200 ముత్యాలమ్మ తల్లి దేవస్థానమునందు 50 మంది భక్తులకు అన్నదానం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు నిచ్చేసి అన్న ప్రసాదం స్వీకరించి జగన్మాత ముత్యాలమ్మ తల్లి పేదల వారి ఆశీస్సులు తీసుకొని వారి కృపకు బాధలు కావాలని కోరుచున్నాం. అన్నదాన సుఖీభవ. అందరికీ అన్న ప్రసాదం ఉంటుంది. నిదానముగా క్యూలైన్లో వెళ్ళండి. శ్రీ మాత్రే నమః. మాది ధర్మవరం సత్యసాయి జిల్లా జోగునికుంట వీధిలో ఉన్న ముత్యాలమ్మ టెంపుల్కి మేము వచ్చాము. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరుగుతోంది. ముత్యాలమ్మ చాలా పవర్ఫుల్ అంటే ఏమంటారు, పవిత్రము ప్లస్ చాలా మనకు అనుగ్రహం ఇచ్చే దేవత అన్నమాట. మేము చాలాసార్లు వచ్చాము ఇక్కడికి. మేము వచ్చినప్పటి నుంచి 50 సంవత్సరాల పురాతనమైన అమ్మవారు అన్నమాట ఇక్కడ ఉండేది. ఇక్కడ మేము చాలాసార్లు వచ్చాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అనుగ్రహం చాలా బాగా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ హోమాలు జరిగాయి, అభిషేకాలు, తర్వాత ఇప్పుడు పూజలు, అమ్మవారి ప్రసాదం అన్నదానము అంతా ఉన్నిందనమాట. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి మీ కోరికలు తీర్చుకోవాలని ఈరోజు ప్రత్యేకమైన అలంకారం ఉంది. మీరందరూ వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందాలని మా ప్రార్థన. ముత్యాలమ్మ జై జయ ముత్యాలమ్మ. ఈరోజు ఎంతో పరమ పవిత్రమైన దినంగా భావించి ముత్యాలమ్మ గుడి ధర్మవరం పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో నెలకొని ఉంది. ఈ జోగానికుంటలో వెలసింది. ఈ ముత్యాలమ్మ టెంపుల్ దాదాపుగా పురాతనంగా 50 సంవత్సరాల క్రితం నుంచి నెలకొని ఉంది. ఈ కాలంలో ముత్యాలమ్మ తల్లి దేవాలయము ఎంతో డెవలప్ చేయాలనేటువంటి కృషితో
ఈ భక్త బృందం అంతా నూతనంగా నిర్మించి 1 సంవత్సర కాలం పాటు అయింది. ఈరోజు ప్రథమ వార్షికోత్సవ శుభ సందర్భంగా నిత్య పూజలు జరుపుకుంటూ ముత్యాలమ్మ తల్లి అనుగ్రహము పొందుతూ ధర్మవరం ప్రజలకు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ముత్యాలమ్మ తల్లికి ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా ప్రతి మంగళవారము శుక్రవారము ప్రత్యేక అలంకారాలు గావించి పూజలు అందుకుంటుంది. ప్రథమ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఇక్కడ నిత్యాన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేసి ప్రజలకు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎంతో వీలు కల్పించి అమ్మవారి కృపకు పాత్రవుతున్నాము. జై ముత్యాలమ్మ, జై జై ముత్యాలమ్మ. జై జై ముత్యాలమ్మ తల్లి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వెలిసిన జోగోనికుంట ప్రాంతంలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ తల్లి పోతలయ్య స్వామి దేవాలయము పురాతనముగా 50 సంవత్సరాలుగా జరుగుతున్నది. నిత్య కైంకర్యాలు పూజలు అందుకుంటున్నది అమ్మవారు పోతలయ్య స్వామివారు. అలాగే ఆలయ ధర్మకర్తలు సేవాకర్తలు అందరూ కూడా ఈ దేవస్థానం నందు పాలు పంచుకుంటున్నారు. ప్రతి మంగళవారం రోజున సాయంకాలం 6 గంటలకు భజన కార్యక్రమాలు ఉంటాయి. అమ్మవారికి అభిషేకాలు పూజలు ఉన్నాయి. దాతల సహాయకాలతో దేవాలయం ముందుగా సాగిపోతున్నది. అన్నదాతలు కూడా ముందుకొస్తున్నారు. ఇంకా పై కార్యక్రమాలన్నీ ఆలయ సభ్యులు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారు. ఈరోజు మొదటి వార్షికోత్సవ శుభ సందర్భంగా ఆలయ అర్చకులైనటువంటి దత్తస్వామివారు గారు హోమాలు మరియు అభిషేకాలు అలంకరణ విశేష పూజలు జరిగి ఉన్నాయి. తదుపరి 50 మంది పుర ప్రజలందరికీ భక్తాదులందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ఇంకా ఎవరైనా దాతలు పూజకి ఇచ్చేవారుంటే శాశ్వత పూజలు ఉన్నాయి. కార్యకర్తలు ఎవరైనా ఇచ్చేవారుంటే సేవాకర్తలు పురప్రజలు ఎవరైనా ఇచ్చేవారుంటే ఆలయ ధర్మకర్తలతో మీ పేరు రాయించుకోవాల్సిందిగా మనసారా ప్రార్థిస్తున్నాం. పురాతనమైన కోరికను ఇచ్చే తల్లి ముత్యాలమ్మ తల్లి పోతలయ్య స్వామి ఆశీర్వాదము అందరికీ ఉంటుంది. జై ముత్యాలమ్మ తల్లి. ముత్యాలమ్మ జై వాసవి. ఈరోజు అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈరోజు అమ్మకి విశేష అలంకారము హోమాలు అక్కడ అన్నదాన కార్యక్రమం జరిగింది. అమ్మవారిని పునఃప్రారంభిస్తే సంవత్సరమైన సందర్భంగా ఈరోజు ప్రథమ వార్షికోత్సవం ఈ కార్యక్రమం జరిగింది. ఎంతమంది లైన్ వస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు, టీచర్కి ఇబ్బంది ఉండదు, నీకు ఇబ్బంది ఉండదు. అన్ని కావాలన్నా మీద పడితే నీకు ఇబ్బంది.